హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో. అవునండి, కొత్తగా ఒక మొబైల్ తీసుకున్నాను. సో అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, చూసేద్దామా? టెన్. సో ఓపెన్ చేసేద్దాం. నేను తీసుకుంది నథింగ్ మొబైల్ 2. సో ప్యాకింగ్ సూపర్గా వచ్చింది, చాలా నీట్గా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. సో అది మనకి అంతగా అవసరం లేదు, సో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, ఓకే, పిన్ బాగుంది కదా, సిమ్ తీయడానికి భలే వచ్చింది, బాగుంది. అలాగే కేబుల్ ఇచ్చారు. సో మనం ఛార్జర్ దీనికి సపరేట్గా కొనుక్కోవడమే, దీనికి రాలేదు. కేబుల్ అయితే బాగుంది, నీట్గా. ఓకే, పక్కన పెట్టేద్దాం. టెన్. ఇప్పుడు మొబైల్ తీసేద్దాం జాగ్రత్తగా. ఓకే, సో ఇందాక నాకు ఇది డెలివరీ అయిన అంటే అది ప్యాక్ చేసి ఉంటుంది కదా, ఆయన తీసి చూపించేటప్పుడు ఆ కవర్ కాస్త చినిగిపోయింది. ఓకే, మొబైల్ తీసేద్దాం. టెన్ వచ్చేసింది. వాహ్, చాలా స్మూత్గా, మెయిన్గా ఇదండి, ఎంత బాగుందో కదా. డిజైన్ మాత్రం నథింగ్ వాళ్ళది నిజంగా సూపర్గా ఉంది. ఓకే, ఓకే, వాల్యూమ్ బటన్స్, లాక్ బటన్. సో స్టార్ట్ చేసేద్దాం. క్లిక్ చేసి అలా ఒక 2-3 సెకండ్స్ అలా హోల్డ్ చేస్తే మనకి స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇందాక పేపర్ ఉంది కదా, దానిపైన ఉంది అది. ఓకే, మొబైల్ స్టార్ట్ అవుతుంది. హలో హలో. సో సెలెక్ట్ లాంగ్వేజ్. సో ఆల్రెడీ అక్కడ మనకి ఇంగ్లీష్ అని ఉంది. సో ఓకే, లేదు ఇంకేదైనా వేరే లాంగ్వేజ్ కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ సిమ్ వేయాలని ఉంటుంది. సో సిమ్ వేయడానికి మనకి పిన్ అక్కడ ఇచ్చారు. సో వేసుకుందాం సిమ్. ప్రజెంట్ అయితే నా దగ్గర సిమ్ అంటే ఓల్డ్ది ఉంది, అదే వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ది వీడియో తీస్తున్నాను కాబట్టి. ఓకే, నేను సిమ్ వేసి తీసుకొస్తా. ఓకే, వేసేసానండి సిమ్. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్. స్కిప్ కొట్టేస్తున్నా. ప్రజెంట్ నేను వేసిన సిమ్లో డాటా లేదు. ఓకే, నార్మల్ గూగుల్ సర్వీసెస్ అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నా. పిన్ అడిగింది. సో ఫస్ట్ అయితే నార్మల్గా ఒక పిన్ అయితే పెట్టేద్దాం. రీఎంటర్ ఇంకోసారి అడుగుతుంది. సో కన్ఫర్మ్ చేసేసి ఓకే రైట్. ఫింగర్ ప్రింట్ అది కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. బాగుంది, ఫింగర్ ప్రింట్ కూడా మిడిల్లో ఉంది. ఓకే, అన్నీ అడుగుతుంది. లాక్ స్క్రీన్ కానీ, షో ఆల్ నోటిఫికేషన్ కంటెంట్స్ అవన్నీ కూడా అడుగుతుంది. సో ఏది కావాలో అది తొందరగా ఇచ్చేస్తున్నా. తర్వాత కావాలంటే తీరిగ్గా కూర్చొని మళ్ళీ చదువుకుంటూ సెట్టింగ్ చేసేసుకుందాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటికి కూడా. సో దీన్ని కూడా స్కిప్ చేసేసా. సిస్టమ్ నావిగేషన్స్ చూపిస్తుంది, మనం ఎలా బ్యాక్కి వెళ్ళాలి, సో దాన్ని మినిమైజ్ ఎలా చేయాలి, హోమ్ స్క్రీన్ని స్విచ్ ఆఫ్ది అన్ని నోటిఫికేషన్స్ని ఎలా చేయాలి అనేది. ఓకే, స్టార్ట్. హోమ్ స్క్రీన్ మేబీ ఇది. ఓకే, ఈ డిజైన్ మనకి బ్యాక్ ఇలానే ఉంది కదా, సేమ్ అదే. కాల్ రికగ్నిషన్. ఓకే, కాల్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది మనకి వెనకాల అంటే లైట్స్, అలాగే నోటిఫికేషన్, ఎసెన్షియల్ నోటిఫికేషన్ ఏదైనా మనం ఇంపార్టెంట్ది పెట్టుకోవాలనుకుంటే అదొకటి లైన్ కనిపిస్తుంది కదా అలా. సో ఇలా ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క లైట్ వచ్చేలా మనం అది సెట్టింగ్ చేసుకోవచ్చు.
సో హోమ్ పేజ్ నేనైతే ఇది ఇలా తీసుకున్నాను వాల్పేపర్. ఓకే, చాలా స్మూత్గా ఉంది. ప్రజెంట్ అయితే బాగుంది. సెట్టింగ్స్, ఫస్ట్ అయితే సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఇది ఆండ్రాయిడే కాబట్టి ఈజీగా ఉంది. ఇన్ని రోజులు ఆండ్రాయిడే వాడాను కాబట్టి కాస్త కంఫర్టబుల్గా ఉంది నాకు. ఓకే, మెయిన్గా మనం చూడాల్సింది ఆ లైట్స్ వెలగాలి కదా, నాకు అదే కావాలి. ఫస్ట్ అయితే రింగ్ టోన్స్ అలా వెళ్ళిపోయి చూద్దాం. ఓకే, రింగ్ టోన్స్, నోటిఫికేషన్స్, సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. తీరిగ్గా చూసుకొని ఒక్కొక్కటిగా మనం సెట్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్స్ ఏది ఉందో అది చూద్దాం. యాడ్ కాంటాక్ట్ అని ఉంది కదా, సో అది కూడా మనం ఒక నెంబర్ ఫీడ్ చేసుకొని దానికి ఎలాంటి సౌండ్ కావాలి, ఎలాంటి మ్యూజిక్ కావాలి అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా లైట్స్ ఎలా వస్తున్నాయో. సిస్టమ్ నోటిఫికేషన్స్ ఒక 10 ఉన్నాయి. సో డిఫాల్ట్ సెక్షన్ ఉంటుంది కదా, ఓకే. సౌండ్ కూడా వస్తుంది. సో ఇంట్లో నాయిస్ ఉంది కాబట్టి నేను సౌండ్ పెట్టట్లేదు, ఓన్లీ లైట్స్ మాత్రమే చూపిస్తున్నాను. టీవీ వాల్యూమ్ ఎక్కువగా ఉంది, అందుకే నేను సౌండ్ చూపించట్లేదు దీంట్లో. బాగుంది. దీంట్లో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్, ఇంకొకటి వైట్. నేను వైట్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న నార్మల్ ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. సో లైట్స్ చూస్తున్నారు కదా, ఎల్ఈడి లైట్స్ బాగా వస్తున్నాయి. ఓకే, మనకు నచ్చింది ఏది కావాలంటే ఎవరికి అంటే ఇప్పుడు అమ్మ ఫోన్ చేసినప్పుడు ఒక రింగ్ టోన్, ఫ్రెండ్స్ చేసినప్పుడు ఒక రింగ్ టోన్, అలాంటివి పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ సౌండ్ ఒకటే రావాలి అనుకుంటే ఆ ఆప్షన్ కూడా పెట్టేసుకుంటే మనకి లైట్స్ కూడా ఆన్ అవ్వవు. సో ఆఫ్లో పెట్టేసుకుంటే అది ఆన్ అవ్వవు. ఓకే, ఇది కూడా ఉంది. అలాగే నోటిఫికేషన్స్ మనకి వాట్సాప్ నుండి రావాలి అనుకుంటే ఒక విధంగా లైట్స్ వస్తాయి. అలాగే యాప్స్, వేరే యాప్స్ నుంచి రావాలంటే యూట్యూబ్ నుంచి, మెయిల్ రావాలన్నా, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రింగ్ టోన్ అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా కింద ఉంది ఆ లైన్, మనకి ఆ లైట్ వస్తుంది, అది కూడా బాగుంది. ఫీచర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. కెమెరా క్లారిటీ చూద్దాం. ఆహా, ఇప్పుడు నేను తీస్తున్న ఈ వీడియోకి అక్కడ చూపిస్తున్న వీడియోకి చూస్తున్నారా, కింద రెడ్ క్లాత్ వేసేసి ఈ వైట్ కలర్ బాగా ఎలివేట్ అవుతుందని అలా చూపించాను. సో నేను చూపించిన వీడియో ఏమో కాస్త కొంచెం మెరూన్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్లో అయితే చూడండి కరెక్ట్ రెడ్ కలర్లో సూపర్గా వచ్చింది. నేను బయట నార్మల్గా ఫొటోస్ తీసాను డే టైంలో, చాలా క్లారిటీగా చాలా బాగుంది. ఫ్లవర్స్ సూపర్గా వచ్చాయి. సో నేను ఇది ఫోన్లో తీసింది, మళ్ళీ నేను మీకు ఈ ఫోన్లో చూపిస్తున్నాను. కొంచెం అంటే నాది చూపించడంలోనే కాస్త అటు ఇటు ఉంది, కానీ క్లారిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇది నైట్ టైం వీడియో. ఓవరాల్గా ఫోన్ డిజైన్ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.